హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ హోమ్. మనం వాట్సాప్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్టిక్కర్స్ ఫీచర్ వాట్సాప్లో ఇప్పుడు ఎనేబుల్ అయిందండి. మరి మీకు ఎనేబుల్ అయిందా లేదో వెంటనే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఎనేబుల్ అయ్యి ఉంటే అది ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఎనేబుల్ అవ్వకపోతే ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఒకవేళ మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తారా? క్లిక్ చేసిన తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, అదే అండి గంట సింబల్. ఆ గంట సింబల్ కూడా నొక్కండి. అలా నొక్కినట్లయితే మేము చేసే ఏ వీడియో అయినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. చేశారు కదా, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు వాట్సాప్లో మీకు స్టిక్కర్స్ ఫీచర్ ఎనేబుల్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? మీ ఫోన్లోని వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే స్టిక్కర్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళది ఏదైనా ఒక కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం నార్మల్గా సింబల్స్ టైప్ చేయడానికి యూజ్ చేస్తుంటాం కదా, అది ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ కింద చూడండి ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ పైన ప్రెస్ చేస్తే మీకు ఒకవేళ స్టిక్కర్స్ కనుక ఎనేబుల్ అయ్యి ఉంటే ఈ విధంగా ఇక్కడ అన్ని స్టిక్కర్స్ కనిపిస్తుంటాయండి. ఒకవేళ మీకు స్టిక్కర్స్ ఎనేబుల్ అవ్వకపోతే మీ ఫోన్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్సాప్ అని టైప్ చేసి మీ వాట్సాప్ని అప్డేట్ చేయండి. అంటే ఓల్డర్ వర్షన్లో ఇది లేదనమాట, న్యూ వర్షన్లో స్టిక్కర్స్ అనేది ఎనేబుల్ అయిందనమాట. సో వెంటనే ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీ ఫోన్ని న్యూ ఇయర్ వర్షన్కి అప్డేట్ చేయండి. అప్డేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా స్టిక్కర్స్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. అలా కాకుండా మీరు అప్డేట్ చేసినప్పటికీ 95% కేసెస్లో ఎనేబుల్ అయిపోతుందండి. ఎనేబుల్ అవ్వకపోతే మీరు ఒకవేళ వాట్సాప్ అప్డేట్ చేసినప్పటికీ ఎనేబుల్ అవ్వకపోతే మీ ఫోన్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేసి డబ్ల్యూఐ స్టిక్కర్స్ అని టైప్ చేయండి. ఓకే, టైప్ చేసి ఎంటర్ చేసేయండి. డబ్ల్యూఏ స్టిక్కర్స్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ అల్టిమేట్ ప్యాక్ డబ్ల్యూఏ స్టిక్కర్స్ అని ఇలా కనిపిస్తుంది కదండి. ఇందులో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ ఫోన్లోని వాట్సాప్ ఓపెన్ చేయండి. అందులో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత వాట్సాప్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఈ స్టిక్కర్ సింబల్ అనేది డెఫినెట్గా మీకు ఎనేబుల్ అవుతుందండి. ఇది 100% వర్కౌట్ అవుతుంది. మీరు షూర్గా మీకు వాట్సాప్ అప్డేట్ చేసినప్పటికీ మీకు స్టిక్కర్స్ అనేది ఎనేబుల్ అవ్వకపోతే మీ ఫోన్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేసి డబ్ల్యూఏ స్టిక్కర్స్ అని టైప్ చేసి అందులో ఏదో ఒక ప్యాక్ ఇన్స్టాల్ చేసేసుకోండి. ఆటోమేటిక్గా అప్డేట్ వచ్చేస్తున్నాయి స్టిక్కర్స్. ఓకే, ఇప్పుడు ఈ స్టిక్కర్స్ని ఎలా యూజ్ చేయాలంటే ఇదిగో ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే అంటే ఇప్పటివరకు నేను స్టిక్కర్స్ ఎవరికి సెండ్ చేయలేదండి. సో ఇక్కడ ఏం స్టిక్కర్స్ కనిపించట్లేదు. ఇక్కడ స్టార్ మార్క్ అంటే మీకు ఏదైనా స్టిక్కర్ కనుక నచ్చినట్లయితే దాన్ని ఫేవరెట్ ఫోల్డర్లోకి అంటే లైక్ ఫేవరెట్లోకి యాడ్ చేసుకుంటే అది ఇక్కడ కనిపిస్తుందండి. చూడండి ఇక్కడ మనం లవ్ లేకపోతే ఎలాంటిది అంటే కేటగిరీ వైజ్ యాడ్ చేశారండి. ఇలా క్లిక్ చేస్తుంటే మీకు కావాల్సిన సింబల్స్ అనేది వచ్చేస్తుంటాయండి. ఓకే, ఇది ఈజీగా మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి సెండ్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు సెండ్ చేసిన స్టిక్కర్ని మనం ఏదైనా మెసేజ్ని ఇంపార్టెంట్ మెసేజ్ అనుకుంటే దాన్ని స్టార్ మార్క్ చేసుకుంటున్నాం కదా, అలా అంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, ఈ స్టార్ మార్క్ పైన క్లిక్ చేసేయండి. సింపుల్. ఇప్పుడు చూడండి స్టార్ మార్క్లోకి స్టార్డ్ అనే ఫోల్డర్లోకి ఇది సేవ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ మీకు ఇక్కడ ఈ స్టిక్కర్స్ అనేది ఇవే ఇంకా మీకు వేరే స్టిక్కర్స్ ఏమైనా కావాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ పక్కన క్లిక్ చేసేయండి. చూడండి ఇక్కడ ఆల్ స్టిక్కర్స్ అని అన్నీ మనకు కనిపిస్తుంది అండి. ఇందులో మీకు ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో అది ఇన్స్టాల్ చేసేసుకోండి. అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇలా డౌన్లోడ్ పైన క్లిక్ చేసేయండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ మీకు ఇంతకుముందు చూపించిన స్టిక్కర్స్ దగ్గర ఇవన్నీ చూపించడం జరుగుతుందండి. ఏది కావాలంటే అది మీరు సెండ్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా. ఇక్కడ మై స్టిక్కర్స్ ఉంది కదా, మై స్టిక్కర్స్ అంటే మనం డౌన్లోడ్ చేసిన అన్ని ఇక్కడ చూపిస్తుందండి. ఇందులో ఒకవేళ మీకు ఏదైనా స్టిక్కర్ నచ్చలేదు అనుకోండి, ఇవి యూజ్లెస్ అనుకున్నట్లయితే ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఉందండి, డిలీట్ చేసేయచ్చు. ఓకే, ఈ స్టిక్కర్సే కాకుండా మీకు ఇంకా వేరే స్టిక్కర్స్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి గెట్ మోర్ స్టిక్కర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ గెట్ మోర్ స్టిక్కర్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి. ఈ గెట్ మోర్ స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆల్ స్టిక్కర్స్లో కిందికి స్క్రోల్ చేస్తే అన్నీ అయిపోయిన తర్వాత గెట్ మోర్ స్టిక్కర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ గెట్ మోర్ స్టిక్కర్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే చూడండి
ఇక్కడ చాలా ఉన్నాయి కదండి, ఈ దివాళీ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్, మనీ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్. లైక్ ఇందులో మీకు ఏదైతే కావాలనిపిస్తుందో అది ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇన్స్టాల్ చేసేసుకుంటే అది ఆటోమేటిక్గా మీ వాట్సాప్లో స్టిక్కర్స్ అనే ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది. ఈజీగా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీకు కనుక వాట్సాప్లో స్టిక్కర్స్ ఎనేబుల్ అయ్యి ఉండకపోతే డెఫినెట్గా ఫస్ట్ థింగ్ మీరు చేయవలసింది ఏంటంటే మీ వాట్సాప్ని న్యూ వర్షన్లోకి అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్నప్పటికీ రాకపోతే మీ ఫోన్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేసి డబ్ల్యూఏ స్టిక్కర్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ స్టిక్కర్స్ ప్యాక్స్ కనిపిస్తుంటాయండి, అందులో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ సింబల్ అనేది ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇది 100% వర్క్ చేస్తుంది. ఓకే, ఇంతే అండి. ఇది యూజ్ చేయడం చాలా ఈజీ అండి. ఓకే, ఇంతే అండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.